ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి అదృష్టం వరించబోతుంది. అలాగే వీరికి ఒక పెను ప్రమాదం కూడా పొంచి ఉంది. రేపటి నుండి 2030 వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి? వీరికి ఏ రంగాలలో అదృష్టం వరించబోతుంది? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు ఎంతో పట్టుదలను కలిగి ఉంటారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు. ఈ రాశి వారికి కార్యదీక్షత, కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి. వీటి కారణంగా వీరు ఏ పని చేయాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు. వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు. వీరు తమ ఆలోచనలను, తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశి వారికి రేపటి నుండి అద్భుతమైన రాజయోగం వరించబోతుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మారుతున్న గ్రహస్థితి కారణంగా రేపటి నుండి 2030 వరకు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు. గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి. ఇప్పటి వరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి. ఈ రాశి వారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడుపుతారు. అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది. రేపటి నుండి 2030 వరకు ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గతంలో వీరు అప్పు తీసుకుని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు. మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ పడవలసి వచ్చింది. కానీ రాబోయే కాలంలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి. మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు. ఈ సమయం ఉద్యోగస్తులకు, వ్యాపారాలు చేసేవారికి, సినీ రంగంలో ఉండేవారికి, ఇలా అనేక రంగాలలో పనిచేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి పనిచేస్తే మీ పని మీకు భారంగా అనిపించదు. చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయటం వలన సకాలంలో మీ పని పూర్తవడంతో పాటు మీ పై అధికారులతో ప్రశంసలను పొందుతారు. మీ పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి. రాబోయే కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంత మేరకు ఆదాయం లభిస్తుంది. మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోతాయి. మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి వలన మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. అవి ధన రూపంలో కావచ్చు లేదా వస్తు రూపంలో కూడా కావచ్చు. రాజకీయ పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉంటారు. కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశి వారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే. ఈ సమయంలో మీ టాలెంట్ ను చూపించినట్లయితే మీకు మీ టాలెంట్ కు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతుంది. మీ టాలెంట్ ను ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది. కనుక ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం వలన అనుకున్నవి సాధించగలుగుతారు. సంతానం కోసం, అదేవిధంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా, విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నట్లుగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. చదువు పట్ల ఆసక్తి, క్రమశిక్షణ కలిగి ఉండటం వలన కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి రాబోయే కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరి జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు. వాహనాలలో ప్రయాణించేవారు, దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు మీరు ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజ గదిలో ఉండే అక్షంతలను వెంటబెట్టుకుని వెళ్లటం వలన పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు. అలాగే ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలమైన మార్పులను ఇస్తుంది. న్యాయపరమైన వృత్తుల్లో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ వృత్తి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఎవరైతే ఈ రాశివారు న్యాయపరంగా నీతి నిజాయితీలతో ఉంటారో అటువంటి వారు మంచి గుర్తింపును, ప్రమోషన్లను పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో పాటు స్థాన బదిలీలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. క్రీడాకారులు అధిక శ్రమకు గురవుతారు. కొన్ని సందర్భాలలో విజయాలను పొందడంలో కూడా విఫలమవుతారు. కళాకారులు, ముఖ్యంగా సంగీత సాహిత్యపరంగా ఉన్నవారు నూతన అవకాశాలను పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు గణనీయంగా ఉంటాయి. కోర్టు కేసులు, తీర్పులు వంటి వాటిలో న్యాయపరంగా తీర్పు వస్తుంది. అంటే న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపే అనుకూలంగా తీర్పు వస్తుంది. ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం శనివారం రోజు 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ నల్ల మినుములను ఎవరైనా సద్బ్రాహ్మణుడకు దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేయటం వలన మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయటం వలన మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి. అదేవిధంగా ఈ రాశివారు గోమాతకు శనగలు తినిపించడం వలన కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించి దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అభిషేకం చేయటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, రేపటి నుండి 2030 వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, వీరికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతుంది, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.